ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గం దుగ్గాడ గ్రామంలో ఉన్నాము. ఇక్కడ ప్రజలు అంటే వాళ్ళ ఓటు హక్కు ఎవరికి అయిపోతున్నారు ఏంటి అనేది లైవ్లో తెలుసుకోబోదు. అమ్మా ఒకసారి మీరు ఓటు ఎవరికి అయిపోతున్నారమ్మా? ఏదమ్మా? జనసేన. ఆయన గుర్తు అంటే తెలుసా? జనసేన పార్టీ గుర్తు గ్యాస్ గుర్తండి. గాజు గ్లాసు. సరే అమ్మా. మామగారు ఓటు వేస్తున్నారా? ఎవరికి వేస్తారు ఓటు? వెళ్ళాడు కదండి, ఎవరు? అతని పేరు రావట్లేదు నాకు. గాజు గ్లాస్. గాజు గ్లాస్. మీరందరూ గాజు గ్లాస్. గాజు గ్లాస్కేనండి. మేమందరూ అతను సినిమా యాక్టర్ కదండి, అతనితో కూడా చూసుకుంటాం. కొత్తగా ఎక్కుతున్నాడు కదా అది. సరే అమ్మా మంచి. మీరమ్మా? మామ నువ్వు గాజు గ్లాస్కే. గాజు గ్లాసేనా? పవన్ కళ్యాణ్ గారే. సరే లేరా? ఉన్నారు కదా. ఏమండి 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 పెద్దోళ్ళు ఉన్నారా? పిలువు ఒకసారి. ఏమండి అమ్మా ఒకసారి అమ్మా. 13వ తారీఖున ఓటింగ్ జరుగుతుంది కదమ్మా, మీ ఓటు ఎవరికి వేస్తారు? అలా కాదు, ఎవరికి వేస్తారు చెప్పండి. మీ ఓటు ఎవరికి వేస్తారు? మీ ఇష్టపూర్వకంగా చెప్పండి, పర్లా. ఎవరికమ్మా? అమ్మా ఒక్క నిమిషం అమ్మా. 13వ తారీఖున ఓటింగ్ జరుగుతుంది కదా, మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారికి. ఆయన గుర్తు గ్లాస్ అండి. తెలుసా అమ్మా మీకు? తెలుసు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. అమ్మా ఒక్క నిమిషం పెద్దమ్మా. 13వ తారీఖున ఓటింగ్ జరుగుతుంది కదా, మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు కదా బాబు. పవన్ కళ్యాణ్ గారు. గుర్తు ఏం గుర్తు? గ్లాస్. గ్లాస్ గుర్తుకి. ఓకే. బాబాయ్ గారు నమస్తే. 13వ తారీఖున ఓటింగ్ ఉంది కదా, మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? చెప్పండి పర్లా, ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఇది అంతా ఇంకా ఇది మేము మాట్లాడడం కాదు, నాకు రాదండి. ఇంకెందుకు వేస్తామండి వేయడం ఒకటి. ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు చెప్పండి పర్లా. పర్లేదు, ఎందుకైనా ఎలా నచ్చింది వేస్తాం కా మాట చెప్పడం. ఏమో మీరు ఓటు ఎవరికి వేద్దాం? ఏది బాగుంటుంది దానికి వేసేయడం. ఏది బాగుంటే అదేనా? మీరమ్మా? మీ ఫస్ట్ ఓటా? ఫస్ట్ ఓటు పవన్ కళ్యాణ్ గారికి. ఆయన గుర్తు తెలుసా? గాజు గ్లాస్. నెంబర్ బ్యాలెట్ బాక్స్ నెంబర్ 49. ఎంపీ అభ్యర్థి గారిది 9. ఇతనిది కొనదల పవన్ కళ్యాణ్ గారిది 4. మీరమ్మా? మేము గ్లాసులు ఉతికండి. పవన్ కళ్యాణ్ గారికి నెంబర్ గుర్తుందా? పవన్ కళ్యాణ్ గారి బ్యాలెట్ బాక్స్ నెంబర్ 9-4. 9-4. ఈ గ్రామంలో ప్రతి ఒక్కరిది కూడా ఒపీనియన్ తెలుసుకుని అమ్మా మామూలుగా ఎవరికి వేస్తారని సర్వే లాగా అంతే. ఇతనికే వేస్తాం కానీ మాకు లిట్నం బాత్రూమ్ లేదు, కట్టించాలా. అది వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం మేము తప్పకుండా. ఓకే అమ్మా. అమ్మా ఒక్కసారి ఇప్పుడు 13వ తారీఖు ఓటింగ్ ఉంది కదమ్మా, మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్కి వేస్తాం. పవన్ కళ్యాణ్. ఆయన గుర్తు తెలుసా? గాజు గ్లాస్. బ్యాలెట్ బాక్స్ నెంబర్ 4. ఎంపీ గారి నెంబర్ ఎంతమ్మా? 9. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. అమ్మా నమస్తే. 13వ తారీఖు ఓటింగ్ జరుగుతుంది కదమ్మా, మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? మేము గ్లాస్కి వేద్దాం. గ్లాస్కి. ఎందుకనమ్మా? ఎందుకు అనుకుంటున్నారండి? బాగా చేస్తారండి. బాగా చేస్తారని నమ్మకం ఉందా? మీరమ్మా? నాది గ్లాసేనండి. గ్లాసే. అంటే ఆయన మంచి చేస్తారని నమ్మకం మీకు? మంచి చేస్తారని నమ్మకం ఉందండి. ఎంపీ అభ్యర్థిగా కూడా గాజు గ్లాస్ గుర్తే ఉంది, తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు. ఆయన నెంబర్ ఎంతమ్మా? 9 అండి. 9.
ఎమ్మెల్యే గారిది, పవన్ కళ్యాణ్ గారిది? 4 అండి. 4. ఓకే, థ్యాంక్ యూ. ఉన్నారా? సార్ అమ్మా ఒక్కసారి రండి. ఉన్నారు. అమ్మా నమస్తే. ఏం లేదమ్మా, ఒక్క 2 ప్రశ్నలు అడుగుతాం. 13వ తారీఖు ఓటింగ్ జరుగుతుంది కదా, మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు. ఎందుకనమ్మా? ఎందుకని పవన్ కళ్యాణ్? అతన్ని కూడా చూడాలి కదండి. అతను కూడా చూడాలంటారా? ఆయన గుర్తు తెలుసా? సింబల్ గ్లాసు. నెంబర్ అమ్మా పవన్ కళ్యాణ్ గారిది? నెంబరు 4. 4వ నెంబర్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. జగన్ చేసి పనులు చూసాం, అయిపోయింది. ఇప్పుడు ఇన్ని చూడాలి కదా, ఇన్ని పవన్ కళ్యాణ్ కూడా చూడాలి కదమ్మా, కొత్త అతన్ని. అంటే మీ పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని మీరు అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ గారు చేస్తారని అనుకుని చేస్తున్నాం, మరి అందుకు ఆయన ఓటు వేద్దాం అనుకుంటున్నారు ఈ టైం. చేస్తారు. ఆయన జగన్ గారు వంగగీత చేస్తారనే కదా, వరం గారికి అందరికీ వేసాం, మరి ఈయన చేస్తారనే కదా చేస్తారని మనం నమ్ముకుని చొప్పున వేస్తున్నాం. ఒక అవకాశం ఇస్తారు. మరి కొత్త అతనికి ఇవ్వాలి కదమ్మా, పాత వాళ్ళని చూసిస్తాం కదా, మరి కొత్త వాళ్ళకి ఇవ్వాలి కదా, వాళ్ళు ఎలా చేస్తారో చూడాలి కదా మరి. అందుకని ఓకే అమ్మా, నమస్తే. ఏ మీడియా సంస్థ కూడా చేయనటువంటి సాహసం హర్ష గుంటపల్లి యూట్యూబ్ ఛానల్ చేస్తుంది. లైవ్లో ఓటర్స్ యొక్క ఒపీనియన్ అడగటం జరుగుతుంది. అమ్మా నమస్తే. ఒక్కసారమ్మా, 13వ తారీఖు ఓటింగ్ జరుగుతుంది కదా, మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? జనసేన పార్టీ. సింబల్ తెలుసా? జనసేన పార్టీ సింబల్ గ్లాస్ సింబల్. ఓకే. ఎంపీ అభ్యర్థిగా తంగెల ఉదయ్ శ్రీనివాస్ గారు నిలబడ్డారు. ఆయన నెంబర్ తెలుసమ్మా? 9. ఓకే, థ్యాంక్ యూ. అడుగుదాం. దా ఫాలో. ఏమండి అమ్మా, నమస్తే అమ్మా. 13వ తారీఖు ఒక్క చిన్న ప్రశ్న, 2 ప్రశ్నలు అడుగుతాం. ఇది గేటు రాదా? పదమూడో తారీఖు ఓటింగ్ ఉంది కదమ్మా, మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు. ఆయన గుర్తు తెలుసా? గాజు గ్లాస్. నెంబర్ అమ్మా, బ్యాలెట్ బాక్స్ నెంబరు? 4. సరే అమ్మా, థ్యాంక్ యూ. ఏమండి ఒక్క నిమిషం. 13వ తారీఖు ఓటింగ్ జరుగుతుంది కదండి, మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? జగన్ గారు సార్. జగన్ గారు. ఆయన పథకాలు పెట్టింది అది మంచి అదండి. ఆయనకి జగన్ గారికి ఓటు వేద్దాం. నాకు పెన్షన్ వచ్చిందారా అయిందారా అని అదండి. ఇంకా చాలా పథకాలు చేయడండి ప్రభుత్వ పరంగానే అయినా అదండి మంచిదండి. ఓకే. ఇల్లు బాగుంది. బాబాయ్ గారు నమస్తే అండి. 13వ తారీఖు ఓటింగ్ జరగబోతుంది కదా, మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు ఊళ్ళోకి వచ్చారు కదండి, ఆయన పేరు ఏం పేరు కానీ పవన్ కళ్యాణ్. ఆయనకి వేద్దాం అనుకుంటున్నారు. ఎందుకని ఆయనకి వేద్దామని? ఏడు అలాగే అనుకుంటున్నారండి, అంతే. నర్రీ అయితే దానికి వేస్తున్నారు. ఆయన గుర్తు తెలుసా? ఏం గుర్తు? ఏమో తెలియదు ఇంకా ఆయనకి వేద్దాం అనుకుంటున్నారు. ఆయన అక్కడ నర్రీ ఎవరంటే అదే వేస్తారు అనుకుంటున్నాం, అంతేగాని పలానా మనిషికి వేస్తారని ఏమీ లేదు. అదే అండి. గాజు గ్లాసా? గుర్తుగా ఇలాగా చూపెట్టారండి 2-3 అలాగే అండి. సరేనండి, ఓకే.
అంటే మొత్తం మనం ఇక్కడ ఎక్కువ శాతం ఏంటంటే జనసేన పార్టీకి ఒకరు లేదా ఇద్దరు మాత్రమే జగన్మోహన్ రెడ్డికి మేము ఓటు వేస్తామని చెప్తూ జరుగుతుంది. ఇంకా కొంతమందిని అడుగుదాం. అమ్మా నమస్తే. 13వ తారీఖున ఓటింగ్ జరుగుతుంది కదా, మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు. ఎందుకనమ్మా? ఎందుకంటే ఒకసారి చూడాలి కదండి. ఆయన గుర్తు ఏంటో తెలుసా మీకు? గ్లాస్ అండి. గ్లాస్ నెంబర్, బ్యాలెట్ బాక్స్ నెంబరు బాలస్ట్ నెంబర్ అండి 4. ఓకే. మీరమ్మా, మీరు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు మీ ఓటు? మా ఓటు గ్లాస్కి వేస్తామండి. గ్లాస్కి. ఎందుకని అంతా ఎక్కువ ఊరు అందరూ కూడా గ్లాస్కే పవన్ కళ్యాణ్ గారికి వేస్తా ఉంటున్నారు, ఎందుకని? నువ్వండి మరి అందరూ ఎలాగైతే అలాగండి. అందరూ ఒక మాట అనుకున్నారా? ఏమనుకోలేదండి. చూడాలి కదండి ఒకసారి, ఒక అవకాశం ఇద్దామని. ఓకే. అమ్మా నమస్తే అమ్మా. 13వ తారీఖు ఓటింగ్ జరుగుతుంది కదా, మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? వేస్తా అండి. ఎవరికి అనుకుంటున్నారు? గ్లాస్కి వేస్తాం. గ్లాస్కి. ఎందుకని? చెప్పలేమండి అలాంటే. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ఓటు వేయాలనుకుంటున్నారు అని అడుగుతున్నారు. ఎందుకంటే మేము ఎప్పుడు తెలుగుదేశం అండి. తెలుగుదేశం. అవునండి. తర్వాత ఇంకా చంద్రబాబు నాయుడు లాగా ఉపయోగం చేస్తారండి. మంచి చేస్తారని నమ్మకం ఉందా పవన్ కళ్యాణ్ గారు? తెలుగుదేశం వాళ్ళు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఓట్లు వేస్తారు. అవునండి, వేస్తారా? వేస్తాను. సరే అమ్మా. అమ్మా ఒక్కసారి పొడుతుందేమో అని ఈ కంగారు పడుతుంది. అటు దారుందా? ఒకసారి బ్రదర్ ఒకసారి ఇటు రండి. ఏం లేదు, 13వ తారీఖు ఓటింగ్ ఉంది కదా, మీ ఓటు ఎవరికి వేస్తారని అడుగుదామని. చెప్పరా? సరే ఓకే ఓకే ఓకే. ఇక్కడ ఎక్కువ శాతం ప్రజలు పవన్ కళ్యాణ్ గారికి ఒకరు ఇద్దరు. ఏం బాబాయ్? అమ్మా నమస్తే. 13వ తారీఖున ఓటింగ్ ఉంది కదా, మీ ఓట్లు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారో ఏంటి చెప్పండి, మామూలుగా ఏం పర్లేదు. అంటే ఇప్పుడు ఏం అనుకోలేదా? ఏం కాదులే, పర్లేదు. మామూలుగా మీరు ఎవరికి వేయాలనుకుంటున్నారో చెప్పండి. అంటే ఎవరు అభివృద్ధి చేస్తారు, ఎవరు మంచి చేస్తారని అట్లేం లేదా, అక్కడికి వెళ్ళి నిర్ణయించుకుంటామేనా? అంతేనా? అదేంటమ్మా, ముందు మనకి ఎవరు మంచి చేస్తారో ఆలోచించుకుని కదా మనం ఓటు వేయాల్సింది. అప్పటికప్పుడు నిర్ణయమే చెప్పరు. సరే అమ్మా. మీరమ్మా? పడొద్దు. ఊరి మొత్తం మీద మా శక్తి మేరకు ట్రై చేస్తున్నాము. ఇక్కడ పబ్లిక్ ఒపీనియన్ ఎలా ఉంది, ఎవరికి మద్దతు ఇవ్వబోతున్నారు అంటే పిఠాపురంలో రాష్ట్రం మొత్తం మీద కూడా ఒక హాట్ సీట్ లాగా తయారైంది. ఈ సీటు ఎవరు గెలుస్తారు, అటు వైసీపీ వంగా గీత గారా, ఇటు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారా అనే ఎవరు గెలుస్తారనే ఆతృతంతో, అంటే తెలుగు ప్రజలు ఎక్కడెక్కడ విదేశాల్లో ఎక్కడెక్కడ ఉన్నా కూడా ఈ సీటు మీద అంటే రాష్ట్రంలో ప్రభుత్వం మారుతుందా లేదా అనేది ఎంత ఉత్కంఠతో ఉన్నారో, అలాగే పిఠాపురంలో ఎవరు గెలవబోతున్నారు ఉన్నదన్నట్టు చెప్పాలంటే కడపలో జగన్మోహన్ రెడ్డి గెలుస్తారా లేదా అనే దాని మీద కూడా అంత ఉత్సాహం లేదు. పిఠాపురంలో మాత్రం పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా, వంగా గీత గారు గెలుస్తారని మాత్రం, అలాగే ఎంత మెజారిటీ వస్తుంది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి అని మొత్తం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. బాబాయ్ 13వ తారీఖు ఓటింగ్ ఉంది కదా, మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ కండి. ఎందుకని? అభివృద్ధి జరుగుతుందండి. అభివృద్ధి జరుగుతుంది. ఆ బీడీ తీసి మాట్లాడు. ధూమపానం ఆరోగ్యానికి హానికరం. అలాదండి, మనం
మనం ముందే జగన్ ముందే అవుతున్నాండి. జగన్ ముందు మరి 3 మంది పోయారండి. ఇంకా బీడీకి వెళ్తే ఏమవుతుందండి? అంతేనా? ఓకే, సరే. ఇంతకీ పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ఓటేద్దాం అనుకుంటున్నారు? అభివృద్ధి జరుగుతుందండి మా నియోజకవర్గం. నమ్మకం ఉందా? నమ్మకం ఉందండి. ఇప్పుడు ఆయన ఇక్కడ స్థానికుడు కాదు, ఇక్కడ ఉండరు అని చెప్పి వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. అలా ఆరోపించిన ఇక్కడ బాగా జరుగుతుందండి. ఉండక్కర్లేదండి. మన మనిషి అయితే కడబంతులు కూకుండా మనకు వస్తుందండి. ఆ నమ్మకం ఉందంట. నమ్మకం ఉందండి. పవన్ కళ్యాణ్ గారి గుర్తేంటి? గ్యాస్ గంత గుర్తండి. నెంబర్, బ్యాలెట్ బాక్స్ నెంబర్ 4 అండి. ఎంపీ గారు ఉదయ్ శ్రీనివాస్ గారి నెంబర్ 9 అండి. 9. ఓకే, థ్యాంక్ యూ. మీరండి, మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? జనసేన అండి. జనసేన పార్టీ. అంటే ఇక్కడ ఈ ఊర్లో నేను సర్వే చేసినంత వరకు ఎక్కువ శాతం, అంటే 90% ప్రజలు జనసేన పార్టీకి వేస్తామని అని చెప్పి అంటున్నారు. అటు టీడీపీ కార్యకర్తలు కావచ్చు, ఇటు తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, ఎవరైనా కూడా జనసేన. అంటే ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ఓటు వేయాలనుకుంటున్నారు? డెవలప్ అవుతుందండి. డెవలప్ అవుతుందని నమ్మకం ఉందా? నమ్మకం ఉందండి. చేస్తారంటారు వాళ్ళు. ఆయన సీఎం మొదలు వ్యక్తి కదండి, ఆయన ఉండక్కర్లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కలపలో పోటీ చేస్తారు, కలపలో ఉంటాడండి. చంద్రబాబు అక్కడ కుప్పంలో పోటీ చేస్తారా? కుప్పం వెళ్తాడా? వెళ్తారు కదా. అలాగండి. ఆయన నిజంగా ఇక్కడ గెలిస్తే అభివృద్ధి జరుగుతుందని మీరు నమ్ముతారా? ఆయన బ్యాలెట్ బాక్స్ నెంబర్ ఎంతండి? 4 అండి. తమ్ముడు బాబాయ్ గారు నమస్తే. ఏంటి 13వ తారీఖున ఎలక్షన్ లో ప్రభుత్వం మారుతుందా మారదా? మారుతుందండి. ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నా? వస్తుందండి. క్లాస్దే. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా? గెలుతారండి. ఎంత మెజారిటీ రావచ్చు బాబాయ్? 3000 రావచ్చు, లేదా 5000 రావచ్చు. మెజారిటీ అంటే ఎంత మెజారిటీ వస్తుంది అనేది? 20,000 కంటే ఏం రాదు కానీ 3000 కానీ 5000 కానీ. ఓకే. ఎంపీగా ఉదయ్ శ్రీనివాస్ గారు నుంచున్నారు కదా, ఆయన గెలుస్తారా? అతను మాకు తెలియదండి. నాకు తెలియదు. పవన్ కళ్యాణ్ గారిని మాత్రం గెలిపించుకుంటారు. గెలిపిస్తాం. ఇక్కడ మంచి జరుగుద్ది అనుకుంటున్నారు ఆయన గెలిస్తే? జరుగుతుందండి. ఓకే బ్రదర్, రండి. ఓటు వచ్చిందా మీ అందరికీ? ఓటు వచ్చిన వాళ్ళు రండి. బ్రదర్, నువ్వు మీకు ఓటు రాలేదా? ఓటు హక్కు రాలేదా? చెప్పండి, ఇక్కడ మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ అండి. ఎందుకనండి? అతను అభివృద్ధి బాగా చేస్తాడనండి. నమ్మకం ఉందంటారా? 100% అండి. ఇప్పుడు ఆయన్ని ఓడిస్తానని చెప్పి ముద్రగడ పద్మనాభం గారు శపథం చేశారు. ఓడించలేని పక్షంలో పేరు మార్చుకుంటా అంటున్నారు కదా. అతను ప్యాకేజ్ ఫుల్గా అందిందండి. దాన్ని బట్టి అతను సలహా ఎప్పుడు చెప్పొచ్చండి. దానికి ఇబ్బంది ఏం కాదు. ప్యాకేజ్ అందింది అనుకుంటున్నారా? అందిందంటారా? అందిందండి. ఓకే. ఇంతకీ పవన్ కళ్యాణ్ గారు గుర్తేంటి? గ్లాస్ అండి. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు నుంచున్నారు కదా, ఆయన గుర్తు గ్లాస్ అండి. గ్లాసే కదా. ఆయన నెంబర్ ఎంత? బ్యాలెట్ బాక్స్ 9 అండి. 9. పవన్ కళ్యాణ్ గారు 4 అండి. 4. ఓకే, థ్యాంక్ యూ.